నువ్వు ప్రతి వీకెండ్ చిల్లర గ్యాంగ్ వేసుకొని తిరగానికి నా కార్ అడగవా? నువ్వు నా బండి తీసుకుంటావు కాబట్టి నేను నీ కార్ తీసుకొని పోతా. నేను నీ బైక్ వేసుకొని పక్క గల్లీకి కూడా చక్కగా పోను. నువ్వు మాత్రం నా కార్ వేసుకొని లాంగ్ డ్రైవ్లో అనుకుంటా దాన్ని తుక్కు తుక్కు చేసి తీసుకొస్తావు. సరే ఓకే, నువ్వు నా బండి అడగకు, నేను నీ కార్ అడగా. బస్ కథం, కేల్ కథం, దుకాన్ బంద్. నువ్వు మళ్ళీ నా కార్ అడగకపోవా, నేను చెప్పకపోనా, చూసుకుందాం. కొట్టించినా లేదా పెట్రోల్ అన్నా అట్లీస్ట్? హారీ లేవు, ఎంతసేపు అనుకుంటావు రాఖీ పండుగ రోజు? ఆడు లేచిండా? వాడెంతసేపు తయారవుతాడే, నువ్వు లేచి ముందు తయారుగా. అయినా నేను కట్టాను మమ్మీ, నేను ఎంతో రక్షణ చేసిన వాడు వేస్ట్ గాడు. తప్పమ్మా, అట్లా అనకూడదు. రాఖీ పండుగ రోజు అన్నయ్యకి చెల్లి రాఖీ కట్టాలి, చెల్లి చేత అన్నయ్య రాఖీ కట్టించుకోవాల్సిందే. లే చాక్లెట్. థ్యాంక్ యూ. రక్షాబంధన్ అంటే అన్నా చెల్లెల పండగ. ఇది ఎక్కడున్నా మీరు ఎప్పుడైనా పెళ్ళిళ్ళైనా ఏమైనా కూడా అన్నయ్య దగ్గరికి వచ్చి నువ్వు రాఖీ కట్టాలి. అన్నయ్య కూడా ఎప్పుడు చెల్లి రక్షణ ఇస్తూ అభయం ఇస్తూ దానికి ఎప్పుడు నువ్వు అండగా ఉండడం ఇంపార్టెంట్. ఎవరైనా అన్నయ్యలు ఎప్పుడు చెల్లికి రక్షణగా ఉండడమే ఈ రాఖీ పండుగ యొక్క ఉద్దేశం. సో ఎక్కడున్నా మీరు ఎప్పుడున్నా హ్యాపీగా ఆనందంగా చక్కగా రాఖీ పండుగ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే మమ్మీ, థ్యాంక్ యూ. బాగా దీవించు అన్నయ్యని. నీ దీవెనలు వాడికి ఎప్పుడు పైకి వెళ్ళడానికి ఇది అవుతాయి. కాబట్టి వాడిని ఎప్పుడు నువ్వు దీవిస్తూ చెల్లితో ఎప్పుడు తిట్లు తినద్దు, ప్రేమగా చక్కగా మాట్లాడాలి. చెల్లిని అసలు తిట్టకూడదు ఎప్పుడు. కట్నం బయటవా? రాఖీ కట్నా కదా? ఓ అదా, ఆల్రెడీ నీకు పంపించేసిన, ఫోన్ చెక్ చేసుకోపో. థ్యాంక్ యూ అని స్వీట్. యో వెల్కమ్. బాయ్ బాయ్. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం సంపాదించేస్తున్నా. అది నా బాధ.